తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్నబిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తండ్రికి కడుపు కోతే మిగిలింది. కళ్ళ ముందే తిరుగుతూ నవ్వుతూ ఉండవలసినటువంటి కూతురు చేతికొచ్చిన ఆ కూతురు ఇవాళ కసాయివాడి చేతిలో ముక్కలు ముక్కలై ఆచేతనంగా పడి ఉండడం చూసి ఆ గుండె తల్లడిల్లిపోతుంది. విశాఖపట్నంలో గాజువాకలో మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర చేసిన ఘాతుకం ఒకెత్తైతే ఆ తర్వాత మౌనిక తండ్రి పడుతున్న వేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. నా బిడ్డను చంపిన వాడికి శిక్ష పడే వరకు విశ్రమించను అంటూ ఆయన పోలీసుల ముందు మొర పెట్టుకుంటున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తోంది. మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన తర్వాత బాధితురాలి తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. రవీంద్ర తన కూతురుని నమ్మించి అపార్ట్మెంట్కు పిలిచి గొంతు నులిమి చంపి అత్యంత దారుణంగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి విధానం విని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. స్టేషన్ మెట్లెక్కిన ఆ వృద్ధుడు పోలీసు అధికారుల కాళ్ళు పట్టుకొని, సార్ నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించాడు. నిందితుడు రవీంద్ర పరమ కిరాతకుడని, అతడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని కూడా వేడుకున్నాడు. ఒకవేళ వాడు బయటకు వస్తే సాక్ష్యాలను నాశనం చేయడమే కాకుండా తనను కూడా చంపేస్తాడని ఆ తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ఆ మృగాడికి ఉరిశిక్ష పడే వరకు పోలీసులు పక్కాగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉద్వేగపూరిత దృశ్యాలు విశాఖపట్నం వాసులందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి, కంటింటి పర్యాంతం అయ్యేలా చేస్తున్నాయి. నిన్న ఆల్రెడీ దర్యాప్తులో భాగంగా మౌనిక తల మిస్ అయినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఇంట్లో మాత్రము 2 భాగాలుగా మౌనిక మృతదేహాన్ని 2 భాగాలుగా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి భాగాలు మాత్రమే ఉన్నాయి. తల అదేవిధంగా మౌనిక మొబైల్తో పాటు కొన్ని ఐటమ్స్ మిస్ అయినటువంటి ప్రాంతం వేరే దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని దహనం చేసినటువంటి ప్రాంతం తోట దగ్గరికి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రవీంద్రని అక్కడికి తీసుకువెళ్ళి మౌనిక తలను ఎక్కడైతే ఆ దుర్మార్గుడు కాలబెట్టాడో ఆ కాలబెట్టినటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మరలా పోలీసులు వెనక్కి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్కి కూడా తీసుకువెళ్లారు. అక్కడ ఆ యొక్క మౌనిక బంధువులు కానీ తండ్రి కానీ అక్కడ రవీంద్రని తీసుకువచ్చినటువంటి సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఖచ్చితంగా అతన్ని శిక్షించాలంటూ కూడా అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరికొంతమంది కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా అసలు గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆమె రూపమే లేకుండా మౌనిక రూపమే లేకుండా ముక్కలు ముక్కలుగా చేసి అసలు ఆమెకు పూర్తిగా మృతదేహాన్నే గుర్తుపట్టలేనటువంటి విధంగా తునాతునకలు చేసినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ఆ తండ్రి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ కూడా చెలింపజేస్తుంది. ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. మౌనిక నిన్న అపార్ట్మెంట్కు రావడానికి ముందు వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, ఏం చెప్పి రవీంద్ర తన ఇంటికి పిలిపించుకున్నాడు, అపార్ట్మెంట్కు మౌనిక రావడానికి ముందు ఎలాంటి చర్చ కొనసాగింది ఇద్దరి మధ్య, దానికంటే ముందు ఏం జరిగింది, ఎంతకాలంగా వీరి పరిచయం ఈ రకంగా మర్డర్ చేసేటువంటి వరకు దారితీసింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా ఆ తండ్రికి ఈరోజు కూతురు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కూతురు లేకపోవడమే కాదు, తన కూతురుని ఇంత అత్యంత దారుణంగా పైశాచికంగా ఏ తండ్రి కూడా భరించలేడు. తన కూతురు హత్యకు గురైంది అని తెలుసుకోవడమే ఆ తండ్రికి గుండె పగిలేంత భారం అయితే, ఆ కూతురు గుర్తుపట్టలేనటువంటి విధంగా డెడ్ బాడీ కూడా గుర్తుపట్టలేనటువంటి విధంగా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఘాతుకమైనటువంటి విషయాన్ని ఆ తండ్రి ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. తన గుండె పగిలిపోయి నెత్తి నోరు బాదుకుంటున్నాడు. నా కూతురిని ఇంత దారుణంగా చంపేసినటువంటి ఆ వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు, అతనికి ఉరి శిక్ష పడాలంటూ ఆ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన, పోలీసుల దగ్గర పెట్టుకుంటున్నటువంటి మొర అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది.